బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక రేపే స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఇవాళ స్పీకర్ ఎన్నికకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ను ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే తీర్మానించింది. ఇక ఆయన ఒక్కరే నామినేషన్ వస్తే ఎన్నికల ఏకగ్రీవం అవుతుంది. ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సమావేశాలు ఎన్ని రోజులనేది బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఇక 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక రేపే స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఇక స్పీకర్ ఎన్నికకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ను ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే తీర్మానించింది. ఇక ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే ఎన్నికలో ఏకగ్రీవం అవుతుంది. ఇక ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సమావేశాలు ఎన్ని రోజులనేది బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.